బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పేదల ఆకలి తీర్చాలన్న మంచి ఉద్దేశంతో ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాదిగా తరలివస్తున్న వారి ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన నిండి నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఏ నాయకుడు ఇలా రోజూ భోజనం పెట్టలేదని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాసరెడ్డి మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు. We are for you, see them now. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో అన్నదానాన్ని మొదలుపెట్టి దాదాపు 100 రోజులైంది. చాలామంది అనేక రకాలుగా కష్టజీవులు కష్టించి పనిచేసే వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బీజేపీ కార్యకర్తలే కాకుండా కష్టించి పనిచేసేవాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు, హమాల పని చేసేవాళ్ళు, రైతు కూలీలు, వాళ్ళందరూ కూడా పెద్ద వయస్కులు, రిమ్స్ హాస్పిటల్కి వచ్చేవారు, ఆదిలాబాద్ కోసం ఏదైనా ఒక పని కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గరీబోళ్లకు, పేదోళ్లకు నా వంతు సహాయం ఇట్లాగే కొనసాగుతుంది. మళ్ళీ నేను చెప్తున్నా, కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు బతికున్నంత కాలం అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నా వాద. ప్రజలందరూ కూడా ఎవరికైనా కూడా ఏ కష్టం వచ్చినా కూడా నా సంతోషమైన విషయం ఏంటంటే, అనేక మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఆదిలాబాద్ కోసం ఏ పని కోసం వచ్చినా కూడా అన్నదాన సౌకర్యాన్ని వినియోగించుకోండి. కంది శ్రీనన్న మీ ప్రతి కష్టంలో సుఖంలో నా వంతుగా నేను తప్పకుండా సహాయం చేస్తాను.